ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో తమ జట్టు బ్యాటర్ల విధ్వంసకర ఆట తీరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 286 పరుగుల భారీ స్కోరు బాదిన విషయం తెలిసిందే. ఇక రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 242 పరుగులు మాత్రమే చేయడంతో ఎస్ఆర్హెచ్ 44 పరుగుల తేడాతో గెలిచింది. ఆర్ఆర్పై విజయం సాధించిన తర్వాత కమిన్స్ మాట్లాడుతూ తమ బ్యాటర్లు బౌండరీలు బాదిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లకు బౌలింగ్ చేసే అవకాశం తనకు లేనందున సంతోషపడుతున్నానని చమత్కరించాడు. అంటే తాను ప్రత్యర్థి జట్టులో ఉండి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లకు బౌలింగ్ చేస్తే తనకు చుక్కలు కనపడేవనే అర్థంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. మా సన్ రైజర్స్ బ్యాటర్లకు బౌలింగ్ చేయాలని నేనైతే అనుకోను, ఎందుకంటే వారు అంత దాటిగా నమ్మశక్యం కాని రీతులు ఆడిన తీరు భయానకంగా ఉంది. బౌలర్లకు చాలా కఠిన పరీక్షేనని అందరికి అర్థమవుతుంది. భారీ స్కోరు చేస్తున్న గేమ్ లో కూడా ఒకే ఒక ఓవర్ లో బౌలింగ్ బాగా పడితే భారీగా తేడా వస్తుంది. అది ప్రత్యర్థి జట్టు విజయం సాధించేలా చేస్తుంది. భారీ స్కోర్లు చేస్తున్న గేమ్స్ లలో బౌలర్లు రన్స్ ఇవ్వకూడదని అనుకుంటారు అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఇక ఇషాన్ కిషన్ ఆడిన తీరు అసాధారణమని పేర్కొన్నాడు. స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నిస్తూనే ఎంజాయ్ చేశాడు. మ్యాచ్ కి ముందు చాలా సాధన చేశాం. కోచ్లు 3-4 వారాలుగా ఇక్కడే ఉండి అద్భుతంగా శిక్షణ ఇచ్చారని కమిన్స్ అన్నాడు. కాగా నిన్న ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో 11 బంతుల్లోనే అభిషేక్ శర్మ 24 పరుగులు చేయగా హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి 30, హెన్రిచ్ క్లాసెన్ 34 పరుగులతో రాణించారు. ఇషాన్ కిషన్ అయితే 47 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సర్లతో 106 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఆ లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు గట్టిగా పోరాడినప్పటికీ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేసి 44 పరుగుల తేడాతో ఓడిపోయింది.